హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూసిన స్టార్ట్ ఎక్కింది తెలుగు ఛానల్. మార్చ్ నెల అయితే ఎండింగ్ వచ్చేసింది. ఈ నెలలో చాలా మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. మరి ఏప్రిల్ మంత్ కూడా వచ్చేస్తుంది కదా. ఏప్రిల్ నెలలో రాబోతున్న మొబైల్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. 10,000 నుండి 60,000 బడ్జెట్లో టాప్ 10 మొబైల్స్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. బట్ నాదొక చిన్న రిక్వెస్ట్ భయ్యా, వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. నా కోసం మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనమైతే లో బడ్జెట్ నుండి హై బడ్జెట్కి అయితే వెళ్ళిపోదాం. మరి 10,000 నుండి 20,000 బడ్జెట్లో లాంచ్ కాబోతున్న ఫస్ట్ మొబైల్ అయితే మోటో బ్రాండ్ అండి. మోటో G64 5G మొబైల్. మోటో G సిరీస్ అయితే చాలా పాపులర్. మరి ఈ మొబైల్ అయితే 6.6 ఇంచ్ POLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 778 ప్లస్ 5G ప్రొసెసర్. ఇదేమో ఓల్డ్ ప్రొసెసర్ కాదు, లేటెస్ట్ ప్రొసెసరే. సో పర్ఫార్మెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడాలి. 64 మెగాపిక్సెల్ డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. అండ్ 6000 mAh బిగ్గర్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కనుక 15,000 లోపు లాంచ్ అయితే వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. అండ్ ఇది ఏప్రిల్ 2nd or 3rd వీక్లో అయితే లాంచ్ కాబోతుంది. మరి నెక్స్ట్ మొబైల్ కూడా అదే బడ్జెట్లో లాంచ్ కాబోతుంది, 10,000 నుండి 20,000 లోపు. అదే ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుండి ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్. దీనిలో 6.78 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ డిస్ప్లేది 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రొసెసర్ ఉంది. 4500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇంకా రూమర్స్ ప్రకారం దీనిలో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారు. మరి అదే నిజమైతే అండర్ 20,000లో వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చే మొబైల్ ఇదే అవుతుంది. సో చూడాలి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందా లేకపోతే రాదా అని. ఇంకా నెక్స్ట్ మొబైల్ అయితే అండర్ 20,000లో రాబోతుంది. అండ్ ఈ బ్రాండ్ అయితే అస్సలు తగ్గట్లేదు. మంత్లీ ఒక్క మొబైల్ అన్న లాంచ్ చేస్తుంది. అండ్ అన్ని మొబైల్స్ అయితే హిట్ అయిపోతున్నాయి. అది ఏ బ్రాండ్ అనుకుంటున్నారా? అదే ఐక్యూ భయ్యా. ఐక్యూ Z9 అయితే లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. అందులోనే ఇంకో వేరియంట్ ఐక్యూ Z9 Xని అయితే లాంచ్ చేయబోతున్నారు. దీనిలో 6.74 ఇంచ్ IPS LCD డిస్ప్లే అయితే ఉండబోతుంది. 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రొసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6000 mAh బ్యాటరీ విత్ 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఈ మొబైల్ కనుక 18,000 లోపు లాంచ్ అయితే ఇది కిల్లర్ మొబైల్ అని చెప్తాను. ఎందుకంటే దీనిలో వచ్చే స్పెక్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ 20,000 లోపు ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అని చెప్తాను. నెక్స్ట్ మొబైల్ కూడా ఇదే బడ్జెట్లో లాంచ్ అవబోతుంది. అదే వివో బ్రాండ్ నుండి వివో T3X. వివో T3 అయితే రీసెంట్ గానే లాంచ్ అయింది. మరి వివో T3X లో IPS LCD డిస్ప్లే అయితే ఉండబోతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రొసెసర్ అయితే ఉండబోతుంది. 5000 mAh బ్యాటరీ విత్ 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతుంది. అండ్ 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. వివోలో ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఈ మొబైల్లో కూడా ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తాయి. అండర్ 20,000 ఇది ఒక మంచి కెమెరా మొబైల్ అయితే అవబోతుంది. మరి ఇప్పటిదాకా 10,000 నుండి 20,000 బడ్జెట్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి చూసాం కదా. మరి 20,000 నుండి 30,000 బడ్జెట్లో లాంచ్ అయ్యే ఫస్ట్ మొబైల్ అయితే సామ్సంగ్ బ్రాండ్ నుండి M55 5G మొబైల్. సామ్సంగ్ లో M సిరీస్ మొబైల్ అయితే చాలా బాగా సేల్ అవుతాయి. అండ్ ఈ మొబైల్లో వచ్చేసి 6.6 ఇంచ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ Gen 1 ప్రొసెసర్. 6000 mAh బ్యాటరీ విత్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది విత్ OIS సపోర్ట్. మరి సామ్సంగ్ బ్రాండ్లో స్నాప్డ్రాగన్ ప్రొసెసర్ మొబైల్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ 1 UI సెక్యూరిటీ అయితే చాలా బాగుంటుంది. ఈ మొబైల్ అయితే 20 నుండి 25,000 బడ్జెట్లో లాంచ్ కాబోతుంది. మరి అదే బడ్జెట్లో OnePlus బ్రాండ్ నుండి కూడా ఒక మొబైల్ లాంచ్ కాబోతుంది. అదే నాట్ సిరీస్లో CE4 మొబైల్. మరి ఈ మొబైల్లో 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొసెసర్తో వస్తుంది. 5500 mAh బ్యాటరీ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ మెయిన్ సెన్సార్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ LYT600 సెన్సార్తో వస్తుంది. సో ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే చాలా బాగుంటుంది. గుడ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ అయితే 25,000 కన్నా ఎక్కువ బడ్జెట్లో లాంచ్ అవబోతుంది అంటున్నారు. మరి 25,000 కన్నా తక్కువకి వస్తే ఇది ఒక వాల్యూ ఫర్ మనీ మొబైల్ అవుతుంది. అదే 25,000 కన్నా ఎక్కువ అయితే Nord 4నే తీసుకోవచ్చు. అండ్ మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి OnePlus బ్రాండ్ నుండి అందరికి ఇష్టమైన Nord సిరీస్ లో Nord 4 అయితే లాంచ్ కాబోతుంది. దీనిలో 6.7 ఇంచ్ 1.5 AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రొసెసర్. ఇది లేటెస్ట్ ప్రొసెసర్. పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
5500 mAh బ్యాటరీ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రాబోతుంది అండ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది విత్ ఓఎస్ సపోర్ట్. అండ్ దీనిలో మెయిన్ సెన్సార్ వచ్చేసి సోనీ IMX882 సెన్సార్. ఇది ఒక ఫ్లాగ్షిప్ సెన్సార్, పిక్స్ అండ్ వీడియోస్ చాలా క్లారిటీగా తీసుకోవచ్చు. ఈ మొబైల్ అయితే అండర్ 30,000 లో రాబోతుంది అండ్ ఆ ప్రైస్ కి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ప్రొసెసర్ కూడా లేటెస్ట్ ప్రొసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా 30 నుండి 40 వేల బడ్జెట్ మోటో Edge 50 Pro అయితే లాంచ్ కాబోతుంది. మోటో Edge 40 Pro అయితే చాలా పెద్ద హిట్ అయిపోయింది, ఇప్పటికి కూడా ఒక్కోసారి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. మరి మోటో Edge 50 Proలో 6.7 ఇంచ్ 1.5K OLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్తో రాబోతుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, 4500 mAh బ్యాటరీ అండ్ 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో రాబోతుంది. ఈ మొబైల్ కూడా మోటో Edge 40 Pro లాగా హిట్ అవుతుందా లేకపోతే ఫట్ అవుతుందా అని చూడాలి. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఆల్రెడీ లాంచ్ అయింది, అదే ఐకూ బ్రాండ్ నుండి ఐకూ 12 యానివర్సరీ ఎడిషన్. సో ఈ మొబైల్ స్పెక్స్ అన్ని సేమే ఉంటాయి, కాకపోతే కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇది ఒక స్పెషల్ ఎడిషన్ కాబట్టి లుక్స్లో కొంచెం చేంజ్ చేస్తారు. దీని స్పెసిఫికేషన్స్ అన్ని డిస్ప్లే మీద వేస్తున్నా, ఒకసారి అయితే చూడండి. ఈ మొబైల్ అయితే 45,000 బడ్జెట్లో లాంచ్ కాబోతుంది. ఇంకా మన లిస్ట్లో లాస్ట్ మొబైల్ అండ్ ఫ్లాగ్షిప్ మొబైల్ వచ్చేసి ఒప్పో బ్రాండ్ నుండి ఒప్పో Find X7 Ultra. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 65,000 పైనే ఉంటుంది. మరి దీని స్పెసిఫికేషన్స్ వచ్చేసి 6.82 ఇంచ్ 2K ప్లస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఫ్లాగ్షిప్ ప్రొసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 5000 mAh బ్యాటరీ విత్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. క్వాడ్ మెగాపిక్సెల్ సెటప్తో వస్తుంది. అంటే దీనిలో 4 కెమెరాస్ కూడా 50 మెగాపిక్సెల్ లెన్సెస్. సో ఫోటో లవర్స్కి అయితే పండగ అని చెప్పొచ్చు. పిక్స్ అండ్ వీడియోస్ చాలా బాగా వస్తాయి. అండ్ ఒప్పో Find X సిరీస్ అంటే ఇమేజ్ ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. ఇదైతే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ 65,000 నుండి 75,000 బడ్జెట్లో అయితే లాంచ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ ప్రైస్ ఉన్న ఆశ్చర్యపోని అవసరం లేదు. సో ఇది ఫ్రెండ్స్ ఏప్రిల్లో లాంచ్ అయ్యే మొబైల్స్ గురించి. మీరు ఏ మొబైల్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. కంటెంట్ అండ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, అంటిల్ నెక్స్ట్ టైం.